అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, వేదంలో ఉన్న మంత్రాల్లో సాధారణంగా శ్లోకంలా చదువుకునేందుకు వీలుగా ఉండే పద్ధతి లోపల మనం కొన్ని మంత్రాలు చెప్పుకుంటున్నాం. ఇది కొన్ని సమస్యలకి సమాధానాలు కూడా అవుతాయి, లేదు వేదంలో ఉండే విశేషాలు తెలుస్తాయి. సమాజంలో గుర్తింపు, గౌరవం, కార్యాలయాల్లో తన శ్రమకి పద్ధతి లోపల గౌరవం దక్కడం, దీనికి సంబంధించి ఒక ఋగ్వేద మంత్రం ఒకటి ఉంది. విశ్వస్య ప్రేషితః రక్షసి వ్రతం అహేళయన్ ఉచ్చరసి స్వధా అను ఉచ్చరసి స్వధా అను యదత్యత్వా సూర్యో బ్రవామహి తన్నో దేవ అనుమంసీరత క్రతుం. కొంచెం శ్లోకం అదే మంత్రం కొద్ది కష్టమే, తప్పదు, వినండి అంతే. విశ్వస్య ప్రేషిత రక్షసి వ్రతం అహేళయన్ ఉచ్చరసి స్వధా అను ఉచ్చరసి స్వధా అను యదత్యత్వా సూర్యో బ్రవామహి తన్నో దేవ అనుమంసీరత క్రతుం. ఓ సూర్య భగవానుడా, ప్రేషిత, మా చేత ప్రేరణ చేయబడిన నువ్వు, దేవతల చేత ప్రేరణ చేయబడే నువ్వు, అహేళయన్, మమ్మల్ని హేళన చెయ్యవద్దు, దయచేసి కోపం రావద్దు. విశ్వస్య వ్రతం ఉచ్చరసి, అందరూ భక్తుల నియమాల గురించి ఉదయించేవాడివే నువ్వు. విశ్వస్య వ్రతం ఉచ్చరసి రక్షసి, అంతేకాదు మమ్మల్ని రక్షిస్తావు కూడా, కాపాడుతావు కూడా. హి అంటే మేము అడక్కపోయినా కూడా రక్షించేవాడు నువ్వు. స్వధా అను ఉచ్చరసి, మేము సమర్పించే హవిస్సులున్నాయి. స్వధా అంటే హవిస్సే కాదు, ప్రార్థన, దాని గురించి ఎదిగి వస్తావు. స్వధా అను ఉచ్చరసి, మేము స్తోత్రం చేసినా చేయకపోయినా కన్నులు తెరిచేసరికి ఆ చూపులే మాకు రక్షణ కలిగిస్తాయన్నట్టుగా నువ్వు కదలి వస్తుంటావు మా దగ్గరికి. యతద్య, ఎప్పుడైతే ఈరోజు ఇప్పుడు త్వా ఉపబ్రవామహి, నిన్ను కొనియాడుతామో, తదా తం క్రతుం న దేవా అనుమంసీరత, అలాంటి ఆ క్రతువుని నిన్ను ప్రార్థిస్తుంటే ఈ ప్రార్థనని ఇతర దేవతలందరూ కూడా అంగీకరింతురుగాక. ఎలాగా? ఒక అధికారి ముందు నడుస్తుంటే ఆయన్ని అనుసరించి ఉండేవాళ్ళంతా కూడా నడుస్తారు. సూర్య భగవానుడా, నువ్వు ఆదిత్య మండలంలో ఉండే శ్రీ మహావిష్ణువు స్వరూపం అని చెప్పుకుంటాం కదా, అంచేత నువ్వే ప్రధానుడివి. నువ్వు కదలి వస్తున్నావు, నీ వెనకాలే మిగిలిన దేవతలు కూడా మమ్మల్ని గౌరవింతురుగాక. యద్ అద్య త్వా ఉపబ్రవామహే, నీకు అభిముఖంగా ఉండి స్తోత్రం చేస్తున్నామే, అంచేత మా స్తోత్రాలు లోపం ఉన్నట్టయితే దయచేసి హేళన చేయవద్దు, మమ్మల్ని సరిదిద్దు, మా మీద కోపం తెచ్చుకోకు. మా అందరి కోసమనే ఉదయిస్తుంటావు నువ్వు. అది ఉదయించడం వల్ల నీకు ప్రయోజనం ఏముంది? ఎక్కడో ఉండే కిరణాలు కింద దాకా వస్తున్నాయి. నీవు కిందకి దిగి వచ్చావని చెప్పి నేను తక్కువ చేయడానికి మాత్రం కాదు, ఉత్తములు ఎప్పుడూ కూడా కిందకి దిగి వస్తుంటారు. అలాంటి వాడివయ్యా సూర్య భగవానుడా, రక్షించు అంటూ విశ్వస్య ప్రేషిత రక్షసి వ్రతం అహేళయన్ ఉచ్చరసి స్వదా అను ఉచ్చరసి స్వదా అను యదత్యత్వా సూర్యో బ్రవామహే తన్నో దేవ అనుమంసీరత క్రతుం. ఇది, దీన్ని గుర్తింపు కోసం వినియోగించుకోవచ్చును. అది క్షేమం కలుగుతుంది. ఇది చదువుకోగలిగితే మంచిదే, చదువుకోలేనట్టయితే కనీసం ఈ శ్లోకాన్ని ఒకచోట రాసుకుని లేదా వినిపించుకునేలా పెట్టుకుని దయచేసి ఒక 3 నిమిషాలు దృష్టి పెట్టండి దాని మీద, చాలు రోజు కూడాను. ఇక తరువాత విద్యాభ్యాసంలో పరిపూర్తి చెందాలి, తను పడే శ్రమ లోపల గుర్తింపు లభించాలి, గౌరవం లభించాలి
పరిశ్రమ నిలబడాలి. విధేయత, శ్రద్ధ, ఆసక్తి, నిస్వార్థత ఈ గుణాలన్నీ మాకు ఉండాలి. మాలో కలిగించు, మాలో అహంకారం తొలగించు అంటూ అందరూ సహకరించేలాగా మేమంతా కూడా ఎదగాలి. దీనికి ఈ మంత్రం ఇది కూడా ఋగ్వేదంలోంచి తన్నో ద్యావా పృథివీ తన్న ఆపః ఇంద్రః శృణ్వంతు మరుతో హవం వచః మాశూనే భూమ సూర్యస్య సందృశి భద్రం జీవంతో జరణాం అసీమహి. పంచభూతములకి ప్రార్థన చేస్తున్నాం. దీనికి ఏం చేయాలి అంటే కులదైవం ముందు కానీ ఇష్టదైవం ముందు కానీ దీపం వెలిగించండి, లేదా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయండి. ఇది చదువుకోండి 11 సార్లు. సుమారు 90 రోజులు చదివితే మంచిది. ఓపిక ఉంటే ఏడాది పాటు చదువుకోండి. మనసులో పెట్టుకోండి. ఇది తన్నో ద్యావా పృథివీ తన్న ఆపః ఇంద్రః శృణ్వంతు మరుతో హవం వచః నః హవం వచః శృణ్వంతు. వాళ్ళందరూ కూడా వినాలి మా మాటలు. ఎవరు వాళ్ళు? ద్యావా పృథివీ ఆపః ఇంద్రః మరుతః. ద్యులోకము, ఈ భూలోకము, వరుణదేవుడు, ఇంద్రుడు, అతనికి సహాయకులైన మరుద్దేవతలు వీళ్ళందరూ కూడా మా మాటలు విందురుగాక. నః హవం వచః, మా ప్రార్థనలు వారు వినాలి. సూర్యస్య సందృశి శూనే మా భూమా. మేము సూర్య దర్శనం చేసుకుంటున్నాం ప్రతిరోజు. ఆ సూర్య దర్శన కారణం చేత ఆ సమయంలో తేజస్సు ఆధిక్యం ఉంటుంది స్వామి లోపల. ఆ తేజస్సు కారణం చేత మా భూమా, మాకు ఏ రకమైన శోకము కూడా ఉండకుండా ఉండుగాక. తెల్లవారింది అంటే ఏదో శ్రమ కోసం పెడుతామని మాట్లాడడం కాదు. మాకు క్షేమం కలగాలి. ఉదయాన్నే లేస్తూనే క్షేమం కోరుకుంటాం మేము. జీవంతః భద్రం అసీమః, మేము సంపూర్ణంగా జీవించాలి, క్షేమాన్ని పొందాలి, చిరకాలం ఉండాలి, జీవిత పర్యంతం కూడా క్షేమం ఉండాలి. రామాయణంలో రామచంద్రస్వామి అంటాడు, నందంతి ఉదితే ఆదిత్యే నందంతి అస్తమితౌ రవౌ నావబుధ్యంతి మానవాహ జీవితక్షయం అంటాడు. పొద్దున్నైతే హడావిడిగా బయలుదేరుతాం, సాయంకాలం అయితే హడావిడిగా ఇంటికి వస్తాం ఆనందపడడానికి. అదంతే రోజు గడిచిందనుకుంటున్నాను తప్ప జీవితంలో రోజు వెళ్ళిపోయిందని ఎవడైనా ఆలోచిస్తున్నాడా అంటాడు ఆయన. అలాగైనప్పటికీ కూడా మాకు భగవంతుని సేవ చేసేందుకు, సమాజ క్షేమం, మా ఇంట్లో వాళ్ళకి క్షేమం కలిగించేలాగా, అందరితోటి అవుననిపించేలాగా మమ్మల్ని రక్షించవయ్యా సూర్య భగవానుడా, దేవతలారా అంటూ తన్నో ద్యావా పృథివీ తన్న ఆపః ఇంద్రః శృణ్వంతు మరుతో హవం వచః మాశూనే భూమ సూర్యస్య సందృశి భద్రం జీవంతో జరణాం అసీమహి. మేము క్షేమంగా ఉండాలి, అందరికీ క్షేమాన్ని కలిగించాలి. అలాంటిదే ఇంకొకటి, ఆనందకర జీవితం కావాలి, ఆరోగ్యం కావాలి. దీనికి సూర్య భగవానుడికి ఆరాధన. ఆదివారాలు పొంగలి నివేదన చెయ్యండి, 27 సార్లు చదవండి. మిగిలిన రోజులు 11 సార్లు చదువుకోండి. మీ ఇష్టం, ఏదైనా సరే ఒక నివేదన చేసుకోండి. ఆదివారాలు మాత్రం పొంగలి నివేదన చెయ్యండి. అంతేకాదు జీడిపప్పు, అది డ్రై ఫ్రూట్స్ కానీ అది కూడా నివేదన చేయొచ్చు. ఆ ఒక్కరోజు 27 సార్లు చదవండి. మిగిలిన రోజులు 11 సార్లు. ఇది ఎన్నాళ్ళు మీ ఓపిక చూసుకోండి. విశ్వాహ త్వా సుమనసః సుచక్షసః ప్రజావంతో అనమీవ అనాగసః ఉజ్జంతం త్వాం మిత్రం అహో దివే దివే జోగ్జీవా ప్రతిపశ్యేమ సూర్య. ఇంతకుముందు మంత్రంలాగే ఇది కూడా విశ్వాహ
త్వా సుమనస, మేము జీవించి ఉన్నంతకాలం ఎల్లకాలము కూడా అనమీవ అనాగస, మేమంతా కూడా సుమనస, మంచి మనస్సు కలిగి ఉండాలి. సుచక్షస అంటే చక్కటి దృష్టి కలిగి ఉండాలి, మంచి దృష్టి. ప్రజావంత సంతానముతో బాగుండాలి మేమంతా. అనమీవ అనాగస, మాకు రోగాలు లేకుండా పాపాలు లేకుండా జీవించాలి. ఉద్యంతం త్వాం మిత్రం, ఉదయిస్తున్నటువంటి మిత్రుడమైన నిన్ను మేము రోజు కూడా దర్శిస్తూ అహో దివే దివే, సాయంకాలము పొద్దున్న ప్రతి క్షణం కూడా నీ కాంతిలో మేము బతుకుతున్నాం. రాత్రి పడ్డప్పుడు నువ్వు కనిపించమంటున్నారు, కానీ నీ కాంతిని చంద్రుడికి అప్పచెప్తున్నావు, నక్షత్రాలకు ఇస్తున్నావు. అలా ఉన్నావు నువ్వు. జోగ్జీవ ప్రతిపశ్యేమ, దివే దివే ఉద్యంతం, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయించే నిన్ను మేము దర్శించాలి, ఉండాలి క్షేమంగాను అంటూ విశ్వాత్వ సుమనస సుచక్షస ప్రజావంతో అనమీవ అనాగస ఉద్యంతం త్వాం మిత్రం అహో దివే దివే జోగ్జీవా ప్రతిపశ్యేమ సూర్య. భగవంతుడా, మాకు రక్షణ కలిగించు అని ప్రార్థన చేసుకుందాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం. స్వస్తి.